వే2 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులకి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశికి, సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, ఈ 4 రాశుల వారికి ఈ సంవత్సరం కొంత ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశికి గురు బలం లేకపోవడం, రాహుకేతువుల కొంత ప్రతికూల స్థితిలో ఉండడం మీకు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. సింహరాశి వారికి అష్టమ శని, వ్యయ స్థానంలో గురుడు, రాహు కేతువుల ప్రతికూల పరిస్థితి కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి స్థితి ఉన్నది. ఇక ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రభావం, కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం అంత్యభాగంలో ఉండడం, ఈ 4 రాశుల వారికి ఈ సంవత్సరం చాలా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు మాత్రం పాటించాలి. అయితే ఈ 4 రాశుల వారు కొన్ని పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు పొందుతారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈ రాశుల వారు ప్రతినిత్యం పారాయణం చేయడం మంచిది. కనీసం వారంలో ఒకరోజు శనివారం, ఆదివారం లేదా గురువారం రోజు పారాయణం చేయడం చేత శుభ ఫలితాలు పొందగలరు. అలాగే ఈ రాశుల వారు మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి క్షేత్రాలను దర్శించడం, తైలాభిషేకం చేసుకోవడం, అది కుదరని పక్షంలో ఏదైనా నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే దుర్గాదేవి, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనాల వల్ల కొంత మీకు ఉన్నటువంటి గ్రహ దోషాల నుండి విముక్తి పొంది శుభ ఫలితాలు పొందగలరు. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.